ఓటింగ్ అనాలిసిస్ వీడియో. సారీ ఫర్ ద లేట్, చాలా లేట్ అయింది నాకు తెలుసు. 4:30కి ఒక మీటింగ్ స్టార్ట్ అయింది, 7:30 వరకు నాన్ స్టాప్ బ్యాటింగ్ అవలా. చివరికి స్కూల్ పిల్లలకి అబద్ధం చెప్పి వచ్చేసా, ఇంటర్నెట్ పోయిందని చెప్పి. మళ్ళీ జాయిన్ అవుతా, ఇంటర్నెట్ పోయిందని చెప్పి వచ్చా. ఈ వీడియో చేసి ఇల్లు పట్టుకుని ఇంకా ఉంటుంది అది నాకు తెలిసి. అలా ఉంది పరిస్థితి, వదిలేలేను కదా, అది వదలను ఇది వదలలేను అన్నట్టు ఉంటుంది. సరే, మంచి పాయింట్స్ ఉన్నాయి. ఓటింగ్లో ఎవరి పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి చెప్తాను. అంతకు మించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మీకు యాజ్ ఏ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్గా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు తెలియకుండానే మీకు చాలా బొక్కలు పెడుతున్నారు, మీకు అది అర్థం కావట్లేదు. నేను చెప్తాను సో దట్ మీకు అర్థమైద్ది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ఈ సీజన్ బిగ్ బాస్ నిజంగా ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుంది. ఎలా అంటే ఇప్పటి వరకు మన సీజన్స్లో జనరల్గా ఏదైనా ప్రమోషన్లు కనుక జరిగితే అప్పటి వరకు ఏంటంటే, ఈవెన్ ముందు సీజన్స్లో అయితే వేరే కంటెస్టెంట్స్ని ప్రమోట్ చేయడానికి ఒక పోస్ట్ పెట్టాలన్నా భయపడేవాళ్ళు. ఎందుకు మనకు ఎఫెక్ట్ అవుతుందేమో, ఎందుకులే అని చెప్పి. తర్వాత రాను కొంతమంది సెలబ్రిటీస్ తగ్గి అంటే సీరియల్ వాళ్ళు సీరియల్ సపోర్ట్ చేసుకుంటే అవి చేసుకుంటే పెట్టారు. లాస్ట్ ఇయర్ రోహిణికి అనుకుంటా చాలా గట్టిగా పెట్టారు, హీరోయిన్స్ అందరూ పెట్టారు. ఓట్ చేయండి అని చెప్పి ఎక్స్ కంటెస్టెంట్స్ చాలామంది పెట్టారు. సో ఆ వరవడిని కంటిన్యూ చేస్తా ఈ ఇయర్ కూడా అలా సాగింది. కొంతమంది సెలబ్రిటీస్ కళ్యాణ్కి, కొంతమంది సెలబ్రిటీస్ తనుజాకి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఇంకా బయట విషయాలు అంటారా, బయట ప్రమోషన్స్ అన్నవి మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచే. ముఖ్యంగా గౌతమ్ వాళ్ళ దగ్గర నుంచి అనమాట. కాలేజీలకు వెళ్ళటం, స్కూల్స్కి వెళ్ళటం ఇదంతా. సో ఇక్కడ కూడా ఇప్పుడు కాలేజీలకు వెళ్ళటం, స్కూల్కి వెళ్ళటం, రెండు వర్గాలు, అటు తనుజ వర్గం, ఇటు కళ్యాణ వర్గం ఎవరు తగ్గట్లా. వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు, వీళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, ఓట్లు వేసుకుంటున్నారు, గట్టిగా చేస్తున్నారు. అయితే ఈసారి కొత్త వరవడికి నాంది పలికారు. అదేంటి అంటే, టాలీవుడ్ హీరోల ఫ్యాన్ పేజెస్ని ఇన్వాల్వ్ చేశారు. అది నెక్స్ట్ లెవెల్. ముందుగా తనుజ గారి సైడ్ నుంచి యాక్టివిటీ జరిగింది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అంటే వాళ్ళ ఫ్యాన్ పేజెస్, మేజర్ ఫ్యాన్ పేజెస్, మామూలు చిన్న ఫ్యాన్ పేజెస్ కాదు, మేజర్ ఫ్యాన్ పేజెస్ వీళ్ళకి సపోర్ట్గా వచ్చాయి. ఇప్పుడు వాళ్ళకి చేశారని చెప్పి కొంతమంది ఇటు నుంచి రెచ్చగొట్టడమో లేదంటే ప్లాన్ చేయడమో ఏదో చేసి మొత్తానికి ఇటు నుంచి కూడా కొన్ని పేజెస్ సపోర్ట్ చేసిన కళ్యాణ్కి పోస్టులు పెట్టించారు. ఇప్పుడు కలగాపులగం అయిపోయి వాళ్ళని సపోర్ట్ చేస్తా ఈ ఫ్యాన్ గ్రూప్సే కనిపించేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తా వీళ్ళ ఫ్యాన్ గ్రూప్సే కనిపిస్తున్నారు. మొత్తం అంటే హీరో వర్సెస్ హీరోగా చేద్దాం అనుకున్నారు ఇది, కానీ అవ్వలేదులేండి. హీరో వర్సెస్ హీరోగా అవ్వలేదు. కొన్ని సేమ్ హీరోవే కొన్ని పేజెస్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని పేజెస్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాయి. కావాలని ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. జస్ట్ ఫర్ దేర్ ఈగోస్ అనిపిస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అవసరం లేదు అసలు. ఇంత తనుజ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి మనం ఇచ్చేయాలి అని చెప్పి రెచ్చగొట్టి ఫ్యాన్స్ చేత డబ్బులు పెట్టించి ఒక పోస్ట్ ఎవడు ఫ్రీగా వేయడు. దానికి ఏదైనా ఫేవర్స్ చేయాలా లేదంటే ఏదైనా డబ్బులు ఇవ్వాలా? ఎవరిస్తారా డబ్బులు? ఫ్యాన్స్ చేత డబ్బులు పెట్టించి, నాకు ఇది కూడా తెలిసింది, ఆ థియేటర్లో యాడ్ చేయడానికి 15,000 ఎంతో ఖర్చు పెట్టారంట. ఎంత పెద్ద అమౌంటా చిన్న అమౌంట్ అని పక్కన పెడితే ఎవరో ఒకరు పెట్టారు కదా. ఎందుకు మన డబ్బులు పెట్టాలి నాకు అర్థం కావట్లా. మన డబ్బులు పెట్టి ఎందుకు చేయాలి? సరే, డబ్బులు ఇట్స్ ఓకేలేండి, ఏదైనా అభిమానం ఓకే, కానీ రెచ్చగొట్టి దీన్ని తనుజ వర్సెస్ కళ్యాణ్గా ఒక బిగ్ బాస్లో ఉన్న దాన్ని తీసుకెళ్ళి టాలీవుడ్కి అంటగట్టి అక్కడ ఫ్యాన్ వార్స్ ఎన్టీఆర్ ప్రభాస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అన్న విధంగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు మీరు. ఇది చాలా పెద్ద రేంజ్లో అంటుకుంది అంటే బిగ్ బాస్ షో కూడా నడవకుండా చేసేస్తారు. టాలీవుడ్ పేజెస్, చాలా పేజెస్ ఎవరికి బిగ్ బాస్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, చాలా తక్కువ చూస్తారు. నాకు తెలిసిన వాళ్ళకి 2 పెద్ద పేజెస్ రన్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు ఇలాంటివి ఏం మాట్లాడని చెప్తున్నాను నేను. వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. అటు చేసి ఇటు చేసి అక్కడికి వెళ్ళి పెంట అయితే ట్విట్టర్లోకి వెళ్ళి ఎక్స్లోకి వెళ్ళి వాళ్ళందరూ బిగ్ బాస్ మీద వాళ్ళందరూ మూకముడిగా దాడి చేస్తారు. మీ వాళ్ళకి లేనిపోని వార్స్ జరుగుతున్నాయని. అసలు అంత ఈగోకి తీసుకొని చేయాల్సిన నెసిటీ ఏంటి? నిజంగా నాకు అర్థం కాల. గెలిపించుకోండి అబ్బా. ఇంకో పాయింట్ మాట్లాడతాను, అప్పుడు మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వస్తుంది. దాని తర్వాత నువ్వు కరెక్ట్గా చెప్పాను అనకపోతే చూడండి. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. 2-3 రోజుల నుంచి ఆపుకుంటున్నా, ఇంకా ఆపుకోవాలని అనిపించట్లేదు నాకు ఈ విషయం మాత్రం. ఒకటి చెప్పండి, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తనుజా ఫ్యాన్స్ కానీ నాకు ఒకటి చెప్పండి, మీ వాళ్ళు గేమ్ ఆడలేదు హౌస్లో? గేమ్ ఆడకుండానే టాప్ 5 వచ్చారా? ఓన్లీ మిలిటరీ కార్డు, హీరోయిన్ కార్డులు, సీరియల్ కార్డులు, కన్నడ కార్డులు, తెలుగు కార్డు, తెలగ కార్డు, కామనర్ కార్డు ఇవి వాడుకుంటే లోపల వాళ్ళు గేమ్ ఆడారా? లోపల వాళ్ళు ఏం వాడలేదే. వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటూ గేమ్ వచ్చారు, టాప్ 5 వచ్చారు. రేపన్న రోజు కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్
తనూజ గారు డిజర్వింగ్ చేస్తారా చేయరా ఫైనలిస్ట్కి నీ పక్కన రా నుంచోడానికి టాప్ 2లో అంటే డిజర్వింగ్ చేస్తారంటాడా చేయడంటాడా? చేస్తారని అంటారుగా. ఏమండి తనూజ గారు కళ్యాణ్ మీతో పాటు టాప్ 2 ఉంచినారు, ఎవరైనా గెలవని, ఆయన డిజర్వింగే కాదా అంటే ఏమంటారు? ఆవిడే చెప్పారు కదా, నా తర్వాత గెలాలంటే నేను కళ్యాణ్ గెలాలని కోరుకుంటానని. డిజర్వింగే కదా. ఇది వాళ్ళు ఆడిన ఆట. ఆ ఆటని పక్కన పెట్టేసి నేను చూశాను రీల్స్ ఇవన్నీ, కామెంట్స్ ఇవన్నీ చూసాక చెప్తున్నా. ముఖ్యంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఇదేనండి, ఎంత పెద్ద బొక్క పడుతుందో మీకు అర్థం కావట్లా. మీరు కన్నడ కార్డు వాడారు కాబట్టి మేము తెలుగు కార్డు వాడతాం, మీరు మహిళా అమ్మాయి ఉమెన్ కార్డు వాడారు కాబట్టి మేము మిలిటరీ కార్డు వాడతాం, మేము కామనర్ కార్డు వాడతాం, మేము అల్లు అర్జున్ కార్డు వాడతాం అంటే మీరు దానికి ఏమనుకుంటున్నారు తెలుసా? మాకు సపోర్ట్ వచ్చింది, సూపర్ మాకు సపోర్ట్ వచ్చింది, విజిల్స్ అని చెప్పి మీరు సంకలు గుద్దుకుంటున్నారు. మీరు ఎరిపప్పులు అవుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. వాళ్ళ పర్సనల్ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమైంది తెలుసా? తను ఆడిన గేమ్ మొత్తం పక్కన పెట్టేసి ఏదో ఈ కార్డ్స్ వల్ల గెలిచాడంటారా రేపు? ఆ అమ్మాయి ఆడిన గేమ్స్ మొత్తం పక్కన పెట్టేసి కన్నడలో ఓట్లేసరికి గెలిచారంటారు. అటు చేసి ఇటు చేసి వాళ్ళు గెలిచినా కూడా ఆ గెలుపు దేనికి ఉపయోగం లేకుండా చేసేస్తారు. ఇయే మాటలు వస్తే, అరే మిలిటరీ కార్డు వాడు గెలిచాడు, అరే సింపతి కార్డు వాడు గెలిచాడు, కామనర్ కార్డు వాడు గెలిచాడు, అంతే, గేమ్ ఏం లేదు లోపల, ఇంకో ఈ రీల్స్ చూడండి, ఈ కామెంట్స్ చూడండి, ఇలా చెప్పి ఓట్లు వేయించుకున్నారు అని ఇయే మాటలు మాట్లాడతారు మావా. మీరేమో వాళ్ళు మాకు మంచి చేస్తున్నారని చెప్పి మీరు సంకలు గుద్దుకుంటున్నారు, మీకు మంచి చేయట్లేదు మా వాళ్ళు. మీకు అలా అనిపిస్తుంది, మీరు ట్రాన్స్లో ఉన్నారు. సీజన్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు వెలిగిద్ది ఇది. ఈయన గెలిస్తే ఇవన్నీ వస్తాయి, ఆవిడ గెలిస్తే ఇవన్నీ వస్తాయి. ఏమైందంటే చివరికి ఇద్దరికి ఎవరు గెలిచినా కూడా, ఈవెన్ డెమోనొచ్చి గెలిచిన ఎవరు గెలిచినా కూడా ఆ గెలుపు వాళ్ళకి పనికి రాకుండా చేసేస్తారు మా. అందులో మీరు సమిధులు. మీరు ఇప్పుడు మా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు, నువ్వు ఎదవి అయ్యి నువ్వు వాళ్ళు ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు అని వాళ్ళ పర్సనల్ ఈగోని సాటిస్ఫై ఎవరిని తిట్టారని చెప్పి, ఎవరి కోసం స్టోరీస్ పెట్టుకున్నారని చెప్పి వాళ్ళ పర్సనల్ ఈగోకి తీసుకొని ఎలాగైనా గెలిపించాలి, ఎలాగైనా నా మాట నెగ్గాలి అని చెప్పి ఎలాగైనా చేసే ప్రయత్నం చేస్తారు మావా. ఆ ఎలాగైనా అన్నది వాళ్ళకు ఉపయోగపడుద్ది, కానీ కళ్యాణ్కి కానీ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ ఎలాగైనా అవసరం లేదు మావా. సేమ్ అప్లికబుల్ ఫర్ తనుజ యాజ్ వెల్. మీకు ఎలాగైనా అవసరం లేదు, మీరు ఆడిన ఆటలు చాలా ఉంది, చాలా కష్టపడ్డారు 105 రోజులు. ఈ కార్డ్స్ ఏమి లేకుండా కష్టపడ్డారు. గెలిచిన తర్వాత ఆ గెలుపుని ఏమీ లేకుండా మట్టిలో పెట్టేస్తారు తీసుకెళ్ళి. నాకు మధ్యాహ్నం నుంచి చెప్పడానికి మళ్ళీ ఎవరినైనా ఇన్వాల్వ్ చేస్తున్నానేమో ఇండైరెక్ట్గా, ఎందుకులే నాకెందుకు ఈ తలకాయ నొప్పి ఆగిపోతా ఉన్నా. కానీ అయ్యే వస్తూ ఉన్నాయి. ఏంద్రా మీరు కూడా ఎవరైనా మీ ఫ్యాన్స్ ఎవరైనా ఆపుకుంటారేమో అని చూస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు మీరు? అవసరం లేదు, మనం గేమ్ ఆడే మన గేమ్ కోసం చెప్పుకుందాం. మనకెందుకు ఈ మిగతా కార్డులన్నీ? మనోడు గేమ్ ఆడాడు, గేమ్ కోసం చెప్పండి. జెన్నీ వీడియో వస్తే జెన్నీ వీడియోని హైలైట్ చేయండి, ఇది చెయ్యండి. ఇవన్నీ కాకుండా మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు ఇలా మాట్లాడితే ఇవి తీసేయండి అని చెప్పి ఎవరైనా చెప్తే తీసేస్తారని చూస్తుంది. మీరు అందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు కంప్లీట్గా. మా ఫ్యాన్ పేజెస్ అంటే వీళ్ళు పెట్టే రీల్స్ పెట్టుకోవడం కాదు, ఆలోచించాలి మీరు. చాలామంది చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారన్నారు, మీరు ఆలోచించండి. అది పెట్టి ఆ కాంటెంట్ ఏదైతే ఉందో అది ఎనర్జెటిక్గా ఎంగేజింగ్గా ఉంటుంది, కానీ అది మనకు ఉపయోగపడిద్దా? టెంపరీ పర్పస్లో ఉపయోగపడిద్దా, లాంగ్ టర్మ్ పర్పస్లో ఉపయోగపడిద్దా చూసుకోండి. నేను పెట్టేసి చెప్తున్నాను, రేపన్న రోజు గెలిచిన తర్వాత మాత్రం ఏ మాటలు వస్తాయి, మీరు ఫీల్ అవుతారు. అప్పుడు ఉపయోగం లేని గెలిపోయిపోద్ది. నా బాధ ఏంటి తెలుసా? ఎవరైనా గెలవని, గెలిపోవటంలో ఇక్కడ సమస్య కాదు, కప్పారని కొట్టనే. కప్పు కొట్టడం సక్సెస్ కొట్టడం రెండు వేరు మావా. బిగ్ బాస్ తెలుగులో జరుగుతుంది ఏంటి తెలుసా? కప్పు కొడుతున్నారు, రన్నర్లు అవుతున్నారు, టాప్ 5 వెళ్తారు, అన్నీ చేస్తారు, కానీ సక్సెస్ కొట్టలేట్లేదు ఎవరు. దానివల్ల ఏంటి ఉపయోగం ఉంటుందన్నది అర్థం కావట్లేదు. సక్సెస్ కొట్టేలా చేయండి మా వాళ్ళని. సక్సెస్ ఎప్పుడు కొడతారు తెలుసా? అందరినీ గెలిస్తేనే సక్సెస్ కొడతారు. ఎవరైనా సరే, రన్నర్గా గెలిచిన వాళ్ళని సరే, విన్నర్గా గెలిచిన వాళ్ళని సరే. మీ ఫ్యాన్ పేజెస్ చేయాల్సిన పని ఇది, తిట్టడం కాదు, అందరినీ కలుపుకొని తీసుకెళ్ళిపోయేలా చూసుకోవాలి. మంచిగా మాట్లాడి, మంచిగా చేసి, ఓట్లు వేసుకొని మంచిగా చేసుకొని గెలిచిన తర్వాత ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తే రేపన్న రోజు మీ కంటెస్టెంట్ ఏం చేసినా అన్ని చోట్ల నుంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది, మీకు అపోజిషన్ అన్నది ఉండదు. అదర్వైజ్ ఏమైందంటే మీకు ఎంత 50% ఓటింగ్ పడినా 50% నెగిటివ్. పాజిటివ్గా ఉన్నాడు కామెంట్ చేస్తాడే తెలియదు, కానీ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నాడు, ఒకసారి ఒక కంటెస్టెంట్ ద్వేషించినాడు, వాడు కామెంట్ చేస్తానే ఉంటాడు. నేను చెప్తున్నాను, ఎందుకంటే నా రివ్యూస్ అందరికీ నచ్చవు. 90 మంది నచ్చితే 10 మంది నచ్చవు. ఆ 10 మంది 90 మంది 90 సార్లు కామెంట్ చేస్తారు తెలియదు, కానీ ఆ 10 మంది ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. నా ఎవ్రీ వీడియోకి నేను ఏం పెట్టినా సరే డిస్లైక్ కొట్టి తిడతారు. నాకు 10 డిస్లైక్లు టప్పని పడతాయి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. ఇంకా అంతే, సేమ్ ఇదే అప్లికబుల్ అవుతుంది ఎక్కడైనా సరే, ఇంతే లాజిక్ ఉంటుంది.
ఎవడైనా ఒకరిని హేట్ చేశాడంటే వాడిని మాత్రం వాడు వదలడు. లవ్ చేసిన వాళ్ళైనా కొన్నిసార్లు వదిలేస్తారు, కామెంట్ పెట్టకుండా ఏది పెట్టకుండా ఏదో సినిమా చేసుకుని వదిలేయండి అని. హేట్ చేసేవాడు మాత్రం వదలడు మావా. అది 50%తో ఉంటే కనుక ఎప్పటికైనా పెను ప్రమాదమే. సినిమా చేసినా, వెబ్ సిరీస్ చేసినా, ఏం చేసినా నెగిటివ్గా ట్రోల్ చేస్తూనే ఉంటారు. వద్దు మీరు ఆలోచించండి. గేమ్ని ప్రమోట్ చేసుకోండి, మనిషిని ప్రమోట్ చేయండి, వెనకాల ఉన్న కార్డ్స్ని కాదు. తనుజకైనా ఇది అప్లికబులే, కళ్యాణ్కైనా ఇది అప్లికబులే, ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఇది అప్లికబులే. అలా ఎవరైనా చేస్తే మీరు ఆనందపడుతున్నారు కానీ మీరు దాన్ని ఆలోచించట్లేదు. ఆలోచించండి. నేను చెప్పిన పాయింట్ని మీరు మీ ఆవేశాలు ఎన్ని తీసేసి ఒక న్యూట్రల్ మైండ్ సెట్ మీరు నిజంగా కూర్చొని ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో పాయింట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని ఖండించండి. అవసరం లేదు, ఇలాంటివి మనకు అవసరం లేదని చెప్పి. ఇంకా మీ ఇష్టం, ఎలాగైనా గెలాలి అనుకోవటం వేరు. మంచిగా నీట్గా చెప్పాడు కదా ఎమాన్యుల్, 2 దారులు ఉంటాయి, గెలవటం, ఎలా గెలిచామన్నది. మీరు కరెక్ట్గానే గెలుస్తున్నారు కానీ అనవసరమైన మాటలు వస్తాయి. ప్రచారాలు చేసుకోండి, మాట్లాడద్దు. ఎన్ని అవసరం లేని మాటలు. ప్రచారాలు అందరూ చేసుకుంటున్నారు, కాలేజీలు తిరుగుతున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. ప్రాబ్లమే కాదు అసలు, ప్రాబ్లం లేదు, చేసుకోండి. నేను దాన్ని ఏం ఖండించను అసలు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి. ఎవరు తాగత తగ్గట్టు, ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకోండి. మీరు నిజంగా మాకు వర్త్, మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మాకు ఉన్న డబ్బులు, మాకు ఉంది టైం, మేము ఖర్చు పెడుతున్నాం అంటే చేయండి. కానీ కొన్ని ఉంటే పిచ్చి పిచ్చి పనులు అవి మాత్రం చేయకుండా ఉండండి, హద్దు దాటకుండా ఉండండి. ఈ పచ్చబొట్లు పొడిపించుకోవటాలు ఇవన్నీ, పచ్చబొట్లు పొడిపించుకోవటమే ఒక దరిద్రం మావా. ఎవరు మావా, ఎవరికైనా ఎందుకు మనం పొడిపించుకోవాలి నాకు అర్థం కాలే. మీరు పొడిపించుకోవడమే దరిద్రం అంటే దాన్ని వాళ్ళు మిగతా ఎక్స్ కంటెస్టెంట్స్ షేర్ చేస్తారు, అదేదో గొప్పగా నాకు అర్థం కాలేదు అసలు. నాకు మైండ్ పోయింది. ఎడ్యుకేటెడ్ అయినా అసలు మీరు అందరూ అనిపించింది నాకు. ఇది తప్పు, ఇలా చేయొద్దని చెప్పాల్సింది పోయి బుద్ధి లేదా ఇలా కనిపించింది నాకు. దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మీరు అంతకన్నా పెద్ద ఫ్యాన్స్గా కళ్యాణ్కి కానీ ఎవరికి కానీ మీరు పొడిపించుకోవచ్చుగా. మీరు పొడిపించుకోరు. ఇలా పొడిపించుకున్న మాత్రం ఎంకరేజ్ చేసి మిగతా ఫ్యాన్స్ అందరినీ ట్రాన్స్లో పెట్టేసి చేయండి 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 చేయండి. ఏందో ఎటు పోతున్నామో కూడా అర్థం కావట్లా. ఏది అభిమానం అంటే ఓట్లు వేసుకునే దగ్గర ఓటు వేసాము ఒక అభిమానం, అరే 4 ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఓటు ఇచ్చాం ఒక అభిమానం, 4 ఇల్లు తిరిగి ఓటు ఇచ్చాం ఒక అభిమానం, కాలేజీకి వెళ్ళి ఓటు ఇచ్చాం అభిమానం, అన్నదానం చేసి ఓట్లు వేసాం ఒక అభిమానం, చెత్త గిత్త క్లీన్ చేసేసి ఓట్లు ఇచ్చాం ఒక అభిమానం. అంతే. అది దాటి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఎందుకురా, ఏందిరా మీరు, ఏమిరా ఉపయోగం మీ వల్ల మీ కుటుంబానికి? ఆలోచించండి కొద్దిగా. అందరూ చదువుకున్న వాళ్ళు, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ చెప్తే ఎవడికి, ఈ మంచి మాటలు చెప్తే ఎవడికి నచ్చవు, అర్థం కాదు. ఏదైనా మీకు ఉండాలి, నెగిటివ్ మైండ్ నెగిటివ్గా చెప్తూ ఉంటేనే మీకు ఎక్కుతాయి. ఎనీవే సరే, కామ్ డౌన్ మావా. కోపం వస్తుంది మావా. యూత్ ఆ లూలు మాల్ హీరోయిన్ చూసారా నిధి అగర్వాల్ని బట్టలు చించేసి? ఏంది ఇది? ఏమొస్తుంది ఆ పైశాచిక ఆనందం? ఎటుపోతున్నాం మనం అసలు? అవన్నీ చూస్తుంటే గుండె రగిలిపోతుంది. ఏటి వెళ్తున్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, ఏం చేస్తారా? అమ్మాయిని వదిలేస్తే ఏం చేస్తారా మీరందరూ? మీరేంటి? మీరు కాదు, మన వాళ్ళందరూ మంచోళ్ళు. బిగ్ బాస్ మనందరం, మన అభిమానులు అందరం మంచోళ్ళు. మన ముఖ్యంగా మన ఛానల్ ఉన్న వాళ్ళు చాలా వరకు 90% చాలా మంచోళ్ళు. మనం ఒక మంచి కమ్యూనిటీని అయితే బిల్డ్ చేసామన్న ఆనందం నాకు ఎప్పుడు కలుగుతుంది తెలుసా? చాలామంది మంచి విషయం చెప్తే ఒప్పుకోరు కానీ చెప్పిన మన వాళ్ళందరూ దాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఒక మంచి కమ్యూనిటీని 79,000 మంది అయ్యాం మనం. 90% ఐఎమ్ డ్యామ్ షూర్. ఒక్క 10% తీసేస్తే 90% డ్యామ్ షూర్ పాజిటివ్ పీపుల్ మనం బిల్డ్ చేసామన్న ఆనందం ఉంటుంది. నేను చెప్పే మాటలు అట్లీస్ట్ 10 మందిని నేను ఇంపాక్ట్ చేస్తాయని ఆనందం ఉంటుంది. అది ఎన్ని వ్యూస్ రాని, ఎన్ని సబ్స్క్రైబర్స్ తిట్టుకొని ఫార్వర్డ్ చేసుకొని ఏదైనా చేయని 10 మందిని నేను ఇంపాక్ట్ చేస్తానేమో అని ఆనందం ఉంటుంది నాకు. అది నాకు ఇంపార్టెంట్. బిగ్ బాస్ అనే షో ద్వారా చాలా నేర్చుకోవచ్చు. ఆ యాంగిల్లో చూసుకుంటే నేర్చుకుంటే వెళ్ళాలి కానీ చెడిపోకూడదు మనం, సరేనా? సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ఇట్లా చేయబాకండి. ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నాం, అవసరం లేదు. అంతే ఈగోస్ రెచ్చగొట్టేసుకొని ఇది ఒక స్ట్రాటజీ అయిపోయింది. ఇప్పుడు అందరూ బూత్ లేకుండా మెసేజ్లు ఉండట్లా. నేను అందుకని అసలు లేడీస్ చెప్తే జెంట్స్ అసలు యాక్స్ ఓపెన్ చేయాలన్న భయంగా ఉంది. ఇప్పుడు ఇది చెప్పాను కదా, నెక్స్ట్ లేడీస్ ప్రొఫైల్ పిక్తో వస్తారు వీళ్ళు. ఇది ఎందుకు, ఏం చేయని చెప్పు. ఒకళ్ళ మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నాం అంటే మీకు చాలా మంచి టైం ఇచ్చినట్టు. నేను దానిలో కూడా నన్ను తిడితే నేను వాళ్ళని ఏం చేయాలా? సర్లేండి, ఇంకా అందరికీ ఇది కామన్ జరుగుతుంది. ఇదేదో ఒక స్ట్రాటజీలాగా బిల్డ్ చేస్తున్నారు దీన్ని. ఎవరో ఒకరు తిట్టేస్తే వీళ్ళు రెచ్చిపోయి ఒక సైడ్ వీళ్ళు మాట్లాడేస్తారని చెప్పి. నేను మాట్లాడను మావా, నేను మోనార్కి, నన్ను ఎవడు మోసం చేయలేడు. నేను మోసపోను అంత ఈజీగా. నేను నా స్టాండ్ మీద ఉంటా. మీరు అందరూ రెచ్చగొడితే నేను చెప్తా, బాబు ఇంకో పలానా ఫ్యాన్స్ ఇట్లా మాట్లాడుతున్నారు, మాట్లాడకుండా ఉండండి అని. అది నేను కంటెస్టెంట్ మీదకి అసలు తీసుకెళ్ళను, చూపిను. భయపడద్దు ఎవరు ఆ విషయంలో మాత్రం. ఎనీవే ఓటింగ్ వెళ్దాం. వీడియో లైక్ చేశారా?
చెప్పండి నేను ఎట్లాంటివి నాకు ముందు ఆవేశంగా నేను అనుకుని చెప్పేయాలి. వీడియోని లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 79,000 అయ్యాం మనం. మీరందరూ సపోర్ట్ చేస్తే 80,000 ఈరోజు రాత్రితో కొట్టించు మనం, మీరందరూ సపోర్ట్ చేస్తే. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఓటింగ్లో ఎవరు దూసుకుపోతున్నారు అంటే మీకు 2 విషయాలు మబ్బులుడి విషయాలు చెప్తా. ఫస్ట్ దాంట్లో నన్ను రెండో దాంట్లో తిట్టుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేప్పటికి హాట్స్టార్ ఓటింగ్లో నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే నిన్న నైట్ 12 వరకు ఆబ్వియస్గా నెక్ టు నెక్ అనేది జరుగుతుంది, గట్టిగా జరుగుతుంది. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం తనూజానే ఎడ్జ్లో ఉంది, తనూజాకి లీడ్ ఉంది. నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఏంటంటే అది మిక్స్ అయ్యి వచ్చిందా ఇన్ఫర్మేషన్, హాట్స్టార్ ప్లస్ మిస్డ్ కాల్స్ 2 ఓన్లీ హాట్స్టార్ వచ్చింది అన్నది ఒక చిన్న డౌట్ ఉంది. అది మాత్రం దానికోసం నేను ట్రై చేస్తున్నా సరే వాళ్ళు దొరకట్లా నాకు. బట్ ఎడ్జ్ మాత్రం తనూజా సైడే ఉంది, తనూజా వైపు ఉంది. ఇంకోటి చెప్తాను చూడండి, మిస్డ్ కాల్స్ కోసం పర్టికులర్గా మిస్డ్ కాల్స్ కోసం అడిగినప్పుడు అది ఎందుకో చాలా అంటే చాలా క్లిష్టమైన ప్రాసెస్లో ఉంది మా డేటా అసలు రావట్లా, దొరకట్లా. అలా చెప్పింది ఏంటంటే నేను మల్టిపుల్ సోర్సెస్ నుంచి చాలా గట్టిగా ట్రై చేశాను, పెద్ద సోర్సెస్ నుంచి. అది కష్టం, అది రాదు అంటే మరి బయట వేరే వాళ్ళు ఆలీలు చెప్తున్నారు కదా అంటే అని అంటున్నారు. తెలియదు అది ఎలా చెప్తున్నారు ఏంటన్నది. సో నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోవట్లా, వాళ్ళు చెప్తుంది రైట్ అన్నా కానీ. బట్ కష్టంగా ఉంది, చాలా అంటే చాలా కష్టం. మిస్డ్ కాల్స్ అనేది మనం పట్టుకోలేని సిచ్యువేషన్లోనే ఉంది. ఎనాలిసిస్ చేయగలని తప్పితే వేరే విధంగా చేయలేం. సో ఎనాలిసిస్ ప్రకారం అయితే కనుక కొద్దో గొప్ప డెమోనికి కొంచెం ఎక్కువ, ఇమాన్యుయల్కి ఎక్కువ. వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే అక్కడ కూడా తనూజాకి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది కళ్యాణ్తో పోల్చుకుంటే. బట్ గ్రౌండ్ లెవెల్లో కళ్యాణ్ ఓటింగ్ బాగుంది. వీళ్ళది ఏంటి అంటే కొంచెం సెలబ్రిటీస్ కానీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ నుంచి ఎక్కువ కొద్దిగా ఓటింగ్ వీళ్ళకి ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ ఫారెన్ నుంచి వస్తున్న దాంట్లో మాత్రం కళ్యాణ్కే కొంచెం ఎడ్జ్ ఉంది కంపేరిటివ్ తనూజా. ఇది జస్ట్ అనాలిసిస్ మాత్రమే. బట్ ఓవరాల్గా చూసుకుంటే నెక్ టు నెక్కే ఉంది. ఒక్క చిన్న 1% ఎడ్జ్ మాత్రం తనూజాకు ఉంది. ఇద్దరికి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది నిన్న నైట్ వరకు, ఈ రోజుకి ఇప్పటికి మొత్తం మారిపోయి ఉండొచ్చు కూడా. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు ఫ్యాన్స్ గివప్ ఇవ్వాల్సిన నెసిటీ లేదు. అండ్ పోర్లో 3వ వ్యక్తి ఉన్నాడా అంటే సారీ టు సే దిస్, నాకు ఇందులో డెమోన్ మీద ఏ కోపం లేదు, ఏమీ లేదు, నాకు ఉన్నదే చెప్తున్నా. పోర్లో ఇద్దరే ఉన్నారు, పోర్లో 3వ వ్యక్తి లేడు. 3వ వ్యక్తి చాలా దూరంగానే ఉన్నాడు. కానీ 3వ వ్యక్తి 3వ స్థానం కోసం చాలా గట్టి పోరాటంలో ఉన్నాడు, లీడ్లో ఉన్నాడు. 3వ ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసే, గుర్తించండి దాన్ని. అక్కడ వచ్చినా కూడా అక్కడ డబ్బులు కొట్టినా కూడా కప్పు కొట్టినట్టే. ఒక 20 లక్షలు వస్తే ఒక 40% కప్పు కొట్టినట్టు కాదా అది? ఆలోచించండి. సో 3rd ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ప్లేసే, దాన్ని మర్చిపోవద్దు. సో ప్రెజెంట్ ఒక ఫస్ట్ ప్లేస్కి ఫైట్ మాత్రం ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది. తనూజా వర్సెస్ కళ్యాణ్లోనే ఉంది, నెక్ టు నెక్ ఉంది. చిన్న ఎడ్జ్ తనూజా వైపు ఉంది. బట్ ఏ క్షణమైనా ఇది అటు అవ్వచ్చు ఎటైనా మారిపోవచ్చు. ఇందులో మొత్తం అంతా ఇంకా పిఆర్ ఓట్లు, ఆ ఓట్లు, ఈ ఓట్లు, ఈ యాక్టివిటీసే కాదు, వీళ్ళు ఓట్లు కూడా ఇచ్చుకుంటారు. ఆ ఓట్లు కొనుక్కొని నేర్చుకునే దాని మీద కొంచెం ఎడ్జ్ మారచ్చు, ఎటైనా మారచ్చు. అది ఎవడ సత్తా అది. ఇప్పుడు మనం వాళ్ళ డబ్బులు లేవు, వీళ్ళ డబ్బులు లేవు అని చెప్పడానికి లేదు. ఎంత డబ్బులు ఎవరు పడతా, అందరూ డబ్బులు ఖర్చు పెట్టే పనిలోనే ఉన్నారు. అయ్యా ఎక్కడి నుంచి వస్తే ఏంటి, ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతా నాకు అర్థం కావట్లా. జనాలు గెలిచాం కదా, ఈ కాంప్రమైజ్ అన్నది లేదు అసలు. ముందుకు వెళ్తున్నారు దూసుకుంటా. అది నెక్స్ట్ 3rd and 4thలో డెమోనే లీడ్లో ఉన్నాడు. 3rd ప్లేస్కి ఇమాన్యుయల్ కన్నా మించి డెమోన్ లీడ్లో ఉన్నాడు. సంజన గారిని ఇమాన్యుయల్ క్రాస్ చేసుకుని 3rdలో డెమోన్ ఉన్నాడు. 3rd డెమోన్ కొంచెం ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంది. డెమాన్ ఫ్యాన్స్కి కానీ ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి కానీ సంజన గారి ఫ్యాన్స్కి కానీ చెప్పేది ఏంటంటే మీ ఓట్లు మీ వాళ్ళకి వేసుకోండి. మీరు ఎవరినో విన్ చేయాలి, తనుజాని విన్ చేయాలి, కళ్యాణ్ విన్ చేయాలి వేయాల్సిన నెసిటీ లేదు. మీ ఫ్యాన్స్ ఓట్లు మీరు మీ వాళ్ళకి వేసుకోండి. ఎందుకంటే 3rd ప్లేస్ ఇంపార్టెంటే. ఈవెన్ నాకు అనిపిస్తుంది 4th ప్లేస్ కూడా ఇంపార్టెంటే. ఎలా అంటే ఒక్కోసారి సూట్ కేసు 4th ప్లేస్కే ఆఫర్ చేయొచ్చు 10 lakhsతో. 2 సార్లు 2 సూట్ కేసులు రావచ్చు. ఒకసారి ఇందులో జరిగింది నాన్ స్టాప్లో. పోనీ 2 రాపని ఒకటి వచ్చినా 4th ప్లేస్ నుంచి ఆఫర్ చేయొచ్చు కదా. అప్పుడు సంజన గారు 4th ప్లేస్లో ఉంటే సంజన గారికి అడ్వాంటేజే కదా. సో ఆ లెక్కను చూసుకుంటే సంజన గారికి మీరు ఇంకా ఓట్లు వేసుకోవచ్చు కదా. 5th ప్లేస్లో ఉన్నారని వదిలేకుండా ఓట్లు వేసుకుంటే ఆవిడ కూడా మంచి ఓటింగ్ ఉంది. ఆవిడ కూడా తీసి పరిస్థితి ఓటింగ్ లేదు, అప్పటికి గట్టిగానే ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు ఆవిడ కూడా 4thకి వస్తే సూట్ కేసు ఆఫర్ చేస్తే ఆవిడకైనా తీసుకోవచ్చు 2 సూట్. అప్పుడు ఆవిడ తీసుకోకపోతే ఒకవేళ ఆవిడ తీసుకోపోయినా అక్కడ ఆఫర్ చెప్పినా నెక్స్ట్ 3rd వాళ్ళకి అందరికీ ఛాన్స్ ఉంటుంది కదా. సో ఆలోచించండి. ఆ ప్లేస్ని సింపుల్ ప్లేస్కి తీసుకోవద్దు. మనీ కొట్టినా కూడా కప్పు కొట్టిన దాంతోనే సమానం, సరేనా. సో అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. మీ ఫేవరెట్ కనుక ఇందులో ఉంటే మీరు వేసుకోండి కంపల్సరీగా. ఏదైనా జరగచ్చు. కొన్ని ఏదో డెమోన్కి నార్త్ అకౌంట్స్ ఏవో సపోర్ట్ చేస్తే అని చెప్పి ఒక టాక్ వచ్చింది, వాళ్ళు ఏదో యాక్టివిటీ చేశారని చెప్పి. ఆ లెక్కన అది కూడా క్లిక్ అయ్యి కనుక ఈరోజు మొత్తం క్లిక్ అయ్యి కనుక ముందుకెళ్తే అప్పుడు మీదకి వెళ్ళొచ్చు, ఇంకా మీదకి. అది కూడా ఒక అదృష్టమే, చెప్పలేము. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం గ్యాప్ కొంచెం ఎక్కువగానే ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే గ్యాప్ ఎక్కువ ఉంది. పర్సెంటేజ్ చెప్పను కానీ గ్యాప్ అయితే మాత్రం ఎక్కువే ఉంది.
చాలా మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ వీళ్ళిద్దరికే పడుతుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో దానివల్ల వీళ్ళు ఓటింగ్ తీసి పారేయట్లేదన్నమాట, చాలా దగ్గరగానే ఉంటున్నారు. సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కానీ, డెమోన్ ఫ్యాన్స్ కానీ, సంజన గారి ఫ్యాన్స్ కానీ మీరు మీ కంటెస్టెంట్కి గట్టిగా వేసుకోండి. 5th ప్లేస్కే సూట్ కేసు ఉండదు, కానీ 4th ప్లేస్ నుంచి సూట్ కేసు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి, 90% ఉన్నాయి. అక్కడ సూట్ కేసు తీసుకున్నా కూడా వాళ్ళు విజయం సాధించినట్టే. సో గట్టిగా వేసుకోండి. 2 సూట్ కేసులు వస్తే అంతకన్నా అదృష్టం లేదు. అది నెక్స్ట్ ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి, అది కూడా క్లారిఫై చేస్తా. ఇక్కడ వరకు మీకు ఓకే కదా? కామెంట్ చేయండి మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. రేపు నేను ఆ మిస్డ్ కాల్స్ డేటా తీసుకురానికి ట్రై చేస్తాను ఎంతో కొంత. ఇంకొక విషయం ఉంది, మర్చిపోయాను. మిస్డ్ కాల్స్ మీద ఇది తెలిసింది నాకు. ఏదైతే వ్యాలిడ్ ఫోన్ నెంబర్స్ ఉంటాయో అందులోంచి మిస్డ్ కాల్సే కౌంట్ చేస్తారు. మీరు ఏమైనా యాప్స్ వాడి అది వ్యాలిడ్ ఫోన్ నెంబర్ కాదు, ఒకవేళ ఇంటర్నెట్ నెంబర్ అనుకోండి, అది కౌంట్ చేయని అవకాశం ఉంటుంది. లాస్ట్లో దీని తర్వాత ఆడిటింగ్ జరిగిద్ది. ఫ్రైడే నైట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక ఆడిటింగ్ జరిగిద్ది. అందులో ఇన్వాలిడ్ నెంబర్స్ ఇలాంటి ఇంటర్నెట్ నెంబర్స్ ఏమైనా ఉంటే అందులోంచి ఆ ఓట్స్ అనేవి తీసేస్తారు మ్యాక్సిమం. మీరు ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి, బట్ తీసేసే అవకాశం మెండుగా ఉంది. నేను అందులో చేశాను కదా వదలదు. మీ దగ్గర వ్యాలిడ్ ఫోన్ నెంబర్స్ ఉంటే అందులో చేయండి. ఈ గూగుల్ నెంబర్స్ వాటిల్లోంచి అది రింగ్ అయినా కూడా వాటిని తీసేసే అవకాశం అయితే ఉంది. అది ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్స్ అని చెప్పి తీసేసే అవకాశం ఉంది. వాళ్ళు ఆడిట్ ఏదో చేస్తారంట, ఈ విషయం తెలిసింది నాకు. ఆడిట్ ఏదో చేస్తారంట, చేసినప్పుడు ఇన్వాలిడ్గా ఏమైనా ఉంటే కనుక అది తీసేస్తారంట. సో ఇలాంటి ఇన్వాలిడ్ ఉంటే తీసేస్తారు. దాని మీద అది మీ దగ్గర ఉండి చేసుకోవాలంటే చేసుకోండి, ఒక ఛాన్స్ తీసుకోండి, బట్ మీ ఒరిజినల్ ఫోన్ నెంబర్స్ నుంచి మాత్రం ఇవ్వండి. ఇది మాత్రం మర్చిపోవద్దు, సరేనా? ఇంకొక విషయం చెప్దాం అనుకున్నా, తప్పని అది వచ్చి ఇది స్కిప్ అయిపోయింది. సరే, మీరు నాకు కామెంట్ చేయండి ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారని చెప్పి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, ఇంత మట్టుకు చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 79 మనం 80Kకి వెళ్తాం. ఇంకొక పాయింట్ ఉంది, గుర్తించుకొని నన్ను. ఏవీల కోసం ఏవి అన్యాయం జరుగుతుంది, స్టాండ్ తీసుకోవట్లేదు ఆనంద్ మావా అని చెప్పి. మావా ఏం స్టాండ్ తీసుకోవాలి చెప్పండి? ఇప్పుడు సంజన గారిదైనా కళ్యాణ్దైనా లాస్ట్ రోజు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయలేము మావా. దానికోసం ఇప్పుడు అది అన్యాయం ఏవీల వల్ల నిజంగా అంత ఎఫెక్ట్ ఉండదు మావా. నేను కొన్ని వీరికి కొత్తగా చెప్పట్లే ఈ మాట. మీరు లాస్ట్ వీడియోస్కి వెళ్ళి టైం చూసుకున్నా కూడా ఇదే చెప్తా. ఏవీల వల్ల ఫ్యామిలీ వీక్ ముందు వెనక వేయటం వల్ల దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఏవి తనుజ ముందు వేయటం వల్ల కళ్యాణ్ ఫ్యాన్స్ అబ్బా వేసిన తనుజ ఏవి సూపర్ ఉంది గుద్దేద్దాం అని చెప్పి గుద్దేస్తారా? డెమాన్ ఫ్యాన్స్ వెళ్ళి గుద్దేస్తారు తనుజకి. డెమాన్ ఫ్యాన్స్ డెమాన్ వేసుకుని తనుజ వేసుకుని కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కే వేసుకుంటారు. ఎవరి ఫినాలే వీక్ మా ఇది. ఎవరు అంత ఎఫెక్ట్ ఉండదు, ఏమీ మారదు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఓట్లేస్తారు. లాస్ట్ ఇయర్ నిఖిల్కి కూడా లాస్ట్ రోజు వేశారు. ఓటు అప్పీల్ ఇవ్వట్లేదు, సంచాలక్ చేయలేదు, ఫుటేజ్ ఉండట్లేదు, తొక్కేశారంటే ఇది మనం ఎంత బలంగా నేను చెప్పాను. టికెట్ ఫినాలే మాత్రం ఓడిపోవాలని కోరుకోండి అని చెప్పి. మనకందరూ తెలిసింది కదా, టికెట్ ఫినాలే కొడితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కనిపించడు, ఫుటేజ్ ఉండదు, ఇవన్నీ మనం మాట్లాడుకున్న మాటలే కదా, ఆబ్వియస్గా ఉండదు. అయినా స్టిల్ ఓట్ అప్పీల్ గేమ్ ఎంటైర్ గేమ్లో కళ్యాణ్ కనిపించాడు. కళ్యాణమే స్ట్రాటజీస్ నడిచినాయి. కళ్యాణ్ చెప్పినట్టే పాయింట్స్ ట్రాన్స్ఫర్ జరిగింది. కళ్యాణ్ చెప్పినట్టే సపోర్ట్స్ జరిగినాయి. కళ్యాణ్ చెప్పినట్టే కళ్యాణ్దే ప్లానింగ్ అంతా. ఒక తమ్నేల్ కూడా మనం పెట్టాం, మాస్టర్ మైండ్ అని చెప్పి, గేమ్ చేంజర్ అని చెప్పి, ఇవన్నీ పెట్టాం. ఎందుకు కనిపించలేదు, ఎందుకు లేదనుకుంటున్నారు మీరు? ఫుటేజ్ ఎందుకు కనిపించలేదు అనుకుంటున్నారు? కనిపించాడు నీట్గానే. మీరు అలా అనుకుంటున్నారు. నాకు బాధ ఎక్కడ అవుతుందంటే కొన్ని పేజెస్ కానీ రివ్యూవర్స్ కానీ రివ్యూవర్స్ కూడా వాళ్ళకి తెలుసు కూడా, అంటే వాళ్ళకి తెలుసు ఇది పెద్ద ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి. వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఏమంటే ఎఫెక్ట్ ఉండదు, లాస్ట్ రోజు ఈయన కూడా వెళ్ళాడు అని చెప్పి అన్నీ తెలిసినా కూడా కావాలని ఈ మాటలు చెప్తున్నారని అనిపిస్తుంది నాకు. సారీ, నేను ఆ రివ్యూస్ అని వాడేసినందుకు. ఎందుకంటే నాకు కాలే పంపించి వాళ్ళు చేశారు, నువ్వు చేయలేదు, వాళ్ళు చేశారు, నువ్వు చేయలేదు. అందులో లాజిక్ లేదు మనం చేయడానికి, దాని మీద స్టాండ్ తీసుకోవడానికి. ఇప్పుడు బిగ్ బాస్ ఎవరో ఒకరు లాస్ట్కి పెట్టాల్సిందేగా. సంజన గారి కళ్యాణ్ కాకపోతే తనుజ డెమోన్ ఎవరో ఒకరు ఉండాల్సిందే లాస్ట్కి, అంతే. అది వాళ్ళ ప్లాన్ ప్రకారం వచ్చింది తప్పితే మనం ఇంకేం చేస్తాం, దానికి ఏం చేయలేము. దానివల్ల పోనీ పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది, మొత్తం మారిపోయిందంటే మారిపోయి సినిమా ఉండదు. ఇప్పుడు కేవలం మీరు రేపు పొద్దున కళ్యాణ్ గెలకపోతే ఇంకా లాస్ట్లో చేశాడని చెప్పి రీజన్ ఎత్తుక్కొని అది అలా తిప్పితే నేను చేయలేను. కానీ ముందేసిన వాళ్ళు ఎవరో ఎప్పుడు గెలిచేయలేదు, వెనకేసిన వాళ్ళు ఎప్పుడు ఎవరు ఓడిపోలేదు. దానివల్ల మారిపోయేది ఏమి లేదు, అది అందరికీ తెలుసు. కేవలం ఏంటంటే మీలో ఒక పాయింట్ లేపేసి ఈ పాయింట్ నేను సపోర్ట్ చేస్తానని చెప్పి పెట్టేసి మీ అభిమానాన్ని దోచుకోవడమే అంతే, అంతకుమించి అక్కడ ఏమీ లేదు. నేను కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు, చెప్పేసి అవును మా అది ఖచ్చితంగా కళ్యాణ్ కరాఖండికి అన్యాయం జరిగిందని. బట్ నాకు తెలుసు అది ఏం కాదని చెప్పి. నేను ఏం చేయని చెప్పండి, అది కాదని తెస్తుంటే అది కాదని చెప్తాను కదా. మళ్ళీ ఇక్కడ చూడండి, కళ్యాణ్కి ఒక్కడికైనా అన్యాయం జరిగి సంజన గారికి కూడా అన్యాయమే కదా. అందరికన్నా లాస్ట్ సంజన గారిదే. మళ్ళీ కళ్యాణ్ తిన్నా ముందు పడిపోద్ది రేపు ఎపిసోడ్లో, సంజన గారిదే పడదు. అసలు ఇంకో డౌట్ ఉంది, ఈరోజే పడిపోద్దామో కళ్యాణ్ అని చెప్పి. నేనైతే మాత్రం ఈరోజు పడకూడదని కోరుకుంటున్నా. ఎందుకు చెప్తాను చూడండి, నాకేదో వచ్చి తిద్ది పోయిద్దని కాదు.
3 ఏవీలు ఒకే రోజు పడితే ఒకే ఎపిసోడ్లో ముగ్గురికి న్యాయం జరగదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా, నేను 2 సీజన్స్లో గట్టిగా గమనించింది ఏంటంటే లైవ్లో బిగ్ బాస్ చెప్పే మాటలు చాంతాడు ఉంటే ఎపిసోడ్లు వచ్చేపాటికి అది 25% కట్ డౌన్ అయిపోతాయి. నేను చూశాను, ఇది చాలా క్లియర్గా తెలుసు నాకు. చాలా మాటలు లేచిపోతాయి. ఇప్పుడు ముగ్గురిది పెట్టాలంటే చాలా ట్రిమ్ చేసేస్తారు. ఆ జర్నీలు అటికి ఇటుకి కాకుండా అయిపోతాయి. అందుకని 2 జర్నీలే ఎవరు వేసినా సరే 2 జర్నీలు వేస్తే కనీసం 25 మినిట్స్ చక్కగా వేయచ్చు. అదర్వైజ్ 15 మినిట్స్ 17 మినిట్స్ వేసి ఒక 5-6 నిమిషాలు తీసేస్తే ఆ ఫీల్ కూడా పోతుంది. బిగ్ బాస్ మధ్యలో మాటలు లేపేస్తారు. ఈ లైవ్లో ఉన్నట్టు జర్నీలు మనకు చూపించినప్పుడు నాన్ స్టాప్లో కానీ లేదంటే సీజన్ 7 or 8 కానీ మనకు చూపించిన జర్నీలో సీజన్ 7లో బాగా ఎక్కువ మ్యాటర్ ఉండేది. బిగ్ బాస్ మాట్లాడింది ఎపిసోడ్లో ఎంత అయ్యేది. నేను ఎందుకంటే లైవ్లో రాసుకునేవాడిని ఎంత ఉండేది మ్యాటర్, ఎంత అయ్యేది. ఓడియం మిట్టగొళ్ళు లేపేస్తారా అనిపించింది నాకు. సో లెట్ ఇట్ బీ. జర్నీ వీడియో బాగా రావాలని కోరుకుందాం. ఎప్పుడు రావాలని కదా, బాగా రావాలని కోరుకుందాం. గట్టిగా ఉంది. లైవ్లో పాటలు అనిపించినాయి, కళ్యాణ్వి మంచి పాటలు ఉన్నాయి, గట్టిగా ఉంటుంది. దానికి స్క్రూటినీ చేసేసి ఈరోజు చేసేయాలని కసితో 3 ఈరోజు ఇరికిచ్చేస్తే ఫీల్ పోతుంది. అర్థం చేసుకోండి, అది అనేది. సో ఎట్లాంటి నేను ఈ విధంగా ఆలోచిస్తా, మీరు అలా కాదు, మీరు వేరే విధంగా ఆలోచిస్తారు. ఎందుకు మీలో అది ఆ థాట్ వేస్తారు కాబట్టి మీరు అలా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ ఇదైపోతారా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అన్ను. బట్ నేను చెప్పిన పాయింట్ల మీద మీరు గట్టిగా ఆలోచించండి, సరేనా? మీ ఫేవరెట్స్కి మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేయండి. కంక్లూడ్ చేస్తున్నాను, ఇద్దరికి 1 సైడ్ మాత్రం అవ్వలేదు మావా. కళ్యాణ్ ఫ్యాన్స్ 1 సైడ్ అయిపోయిందని కొంతమంది మెసేజ్ చేశారు, నాకు అవ్వలేదు. మీకు క్లియర్గా చెప్తున్నా. తనుజ గారి ఫ్యాన్స్ హోప్స్ ఎదుర్కొంటే అవసరం లేదు. చాలా ఛాన్సులు ఉన్నాయి, ఇద్దరికి ఈక్వల్ ఛాన్సులు ఉన్నాయి, బరాబర్ ఛాన్సులు ఉన్నాయి. మిస్డ్ కాల్సే ఒకళ్ళకి డామినేటింగ్గా కనిపించిందని చెప్తున్నారు. ఆ డామినేషన్ అన్న తిరగటం లేదు, ఎవరికి ఉంది ఏంటనేది ఆ నెంబర్ మాత్రం రావట్లేదు. అసలు రాదని చెప్తున్నారు కరాఖండిగా. నా ఫస్ట్ రోజు ఇచ్చినప్పుడే చాలా కష్టపడి వచ్చింది అన్న విధంగా చెప్తున్నారు. సో అసలు రాదు, ఇంకా సమస్య లేదు, అది ఇంకంతే అయిపోయింది, దాని సినిమా అయిపోయింది, ఇంక దాని గురించి వద్దు, మీరు హాట్స్టార్ ఓటింగ్తో చెప్పుకోండి, లేదంటే అనాలిసిస్లు చేసుకొని చెప్తే లేదు అన్నట్టు విధంగానే మాట్లాడారు. మిగతాలకు వచ్చింది అంటే ఇంకేం చెప్పలేని పరిస్థితి. నేను దాని మీద కామెంట్ చేయను. సో ఇద్దరికి నెక్ టు నెక్కే ఉంది, 1 సైడ్ కాదు వారు. ఇద్దరికి ఛాన్స్ ఉంది, సరేనా? 3వ వ్యక్తికి అయితే మాత్రం ఛాన్స్ లేదు, అది మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్పగలను. వీళ్ళిద్దరికే ఛాన్స్ ఉంది. 3వ వ్యక్తికి 3వ ప్లేస్కే ఛాన్స్ ఉంది. డెమాన్ 3వ ప్లేస్లో లీడింగ్లో ఉన్నాడు ఇమాన్యుయల్ కన్నా నాకు తెలిసి. సో ఇమాన్యుయల్ కొంచెం వెనకబడి ఉన్నాడు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్, డెమాన్ ఫ్యాన్స్ గట్టిగా వేసుకోండి. సంజన గారి ఫ్యాన్స్ 5th వదిలేకుండా మీరు గట్టిగా వేసుకుంటే 4th వచ్చే అవకాశం ఉంది. 4th సూట్ కేసు ఇస్తే అది కూడా అదృష్టమే, ఆవిడ తీసుకుంటారు ఖచ్చితంగా. సో మీరు వదలకుండా ట్రై చేయండి. ఎవరి ఓట్లు ఎవరికి వేరే వాళ్ళకి వేయాల్సిన నెసిటీ లేదు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి వేసుకుంటారు, అదే న్యాయం, అదే ధర్మం. సో నేను ఎవరికి ఈ ఫ్యాన్స్ మీరు వాళ్ళకి వేసేయండి వీళ్ళకి వేసేయండి అని నేను చెప్పను. మీ ఇష్టం, అది మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, కానీ నేనైతే మాత్రం ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి వేసుకోండి. అన్ని పొజిషన్స్కి ఒక మీనింగ్ ఉంది, ఒక రివార్డ్ ఉంది. ఆ రివార్డ్ని కొట్టడానికి ట్రై చేయండి. అది కొట్టినా కూడా మీరు విజయం సాధించినట్టే, మీ కంటెస్టెంట్కి ఎంతో కొంత వచ్చినట్టే కదా. దాన్ని ఏదో విధంగా వాళ్ళ పర్సనల్ యూజ్ చేసుకోవచ్చు కదా. అది సంగతి, సరేనా? అదనమాట మ్యాటర్. అమ్మయ్య, మొత్తానికి టైం కుదరదేమనుకున్నాను. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 80K మనం కొట్టబోతున్నాం. నైట్ 2 జర్నీలు ఉంటాయి ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన దాని ప్రకారం అయితే. ఫస్ట్ది అయితే తనుజ గారిది, రెండోది అయితే డెమాన్ పవన్ది. సో 2కి సపరేట్ వీడియోలు చేస్తాను. ఫస్ట్ తనుజ గారిది సపరేట్ వీడియో చేస్తాను, తర్వాత డెమోన్ది సపరేట్ వీడియో చేస్తాను. 2 కలిపి చేయను, లెంత్ ఎక్కువైపోద్ది. ఫిట్టింగ్ కూడా కొంచెం తమ్నైల్ కూడా కరెక్ట్గా రాదు. సో 2 సపరేట్గానే చేస్తాను, బాగా వస్తుంది. ఎంజాయ్ చేద్దాం, సరేనా? దానికోసం వెయిట్ చేయండి. బిగ్ బాస్ ఎలివేషన్స్తో పాటు మన ఎలివేషన్స్ కూడా అందరి కంటెస్టెంట్కి ఈక్వల్గా ఉండడానికి పెట్టడానికి ట్రై చేస్తా. ఏదో నేను చదువుకున్న తెలుగు వీడియో స్కూల్లో నాకు వచ్చిన భాషలో ఏవో 4 పాయింట్లు రాసుకొని చెప్తాను స్వామి, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.